ఖాళీ గ్లాసు నిజంగా ఖాళీదేనా? నా పేరు సౌందర్య ఫ్రమ్ ప్రగతి డిగ్రీ కాలేజ్ బాన్స్వాడ. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నా పేరు మీనా, ప్రగతి డిగ్రీ కాలేజ్ ఫ్రమ్ బాన్స్వాడ. ఇప్పుడు మనం చేయబోయే ప్రయోగం పేరు ఖాళీ గ్లాసు నిజంగా ఖాళీదేనా అని. గాలి అంతటా ఆవరించి ఉందని అవగాహన చేసుకొనుట. పరిశీలిద్దాం. దానికి కావాల్సినవి ఒక కట్టి, నీరు, చిన్న పేపర్, గ్లాస్. కావలసిన పరికరాలు: గాజు గ్లాసు, గాజు తొట్టె, న్యూస్ పేపర్, నీరు, ఫెవికాల్. ముందుగా పేపర్ని గ్లాస్కి లోపల అడుగు భాగాన అతికించాలి. తర్వాత ప్రయోగ విధానం: ఈ విధంగా పేపర్లో నీరు పోసి ఈ గాజు గ్లాస్ని ఓడిపించాలి. ఇప్పుడు ప్రయోగం చేస్తాం. ముందుగా గాజు బీకర్ లేదా గాజు పాత్రలో నీటిని తీసుకోవాలి. ఆ తర్వాత గాజు గ్లాసులో లోపల చివరన ఒక కాగితాన్ని ఫెవిస్టిక్తో అతికించాలి. ఆ తర్వాత ఈ గాజు గ్లాసును నిటారుగా ఈ నీటిలో పెట్టాలన్నమాట. ఆ తర్వాత అదే విధంగా ఈ గ్లాసును నిటారుగానే పైకి తీయాలి. ఈ విధంగా చేసినట్టయితే ఈ లోపల ఉండే కాగితం అనేది నీటిలో తడవలేదు. ఎవరైనా పరిశీలించవచ్చు తడిచిందా లేదా అని. ఇందులో ఉన్న కాగితం అనేది నీటిలో తడవలేదు. పరిశీలన: గ్లాస్లోని న్యూస్ పేపర్ నీటిలో తడిచిందా లేదా? ఎందుకు? అధోపీడనం కారణంగా నీటిని పైకి రాకుండా కిందికి నెట్టేసింది. కాబట్టి నీరు అనేది ఆ కాగితాన్ని చేరలేదు. అందువలన ఈ కాగితం అనేది తడవకుండా ఉంది. ఈ విధంగా గాలి అనేది ప్రతి చోట ఆక్రమించి ఉంటుందని చెప్పవచ్చు. నిర్ధారణ: గాలి అన్ని చోట్ల వ్యాపించి ఉంది.